హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 13 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. పేదలకు ఉచిత న్యాయ సహాయం గురించి భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రస్తావించబడింది? లాస్ట్ క్లాస్లో మనము ఫ్రీ లీగల్ ఎయిడ్కి సంబంధించి దీనిని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీస్ గురించి అండ్ దీని ఇంప్లిమెంటేషన్లో జరుగుతున్న సమస్యలు మరియు దీని పరిష్కారం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 4 ఆప్షన్స్ని ఇచ్చాను అండి. ఇందులో మనము కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. భారత రాజ్యాంగంలో ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉచిత న్యాయ సహాయం గురించి ప్రస్తావించబడింది. దీనిని ఆర్టికల్ 39A పొందుపరిచారు. అయితే ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉందా? లేదు. దీనిని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగింది. 39A అంటే ఏంటి? మనకి తెలుసు, ఆర్టికల్ 36 నుంచి 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పొందుపరచబడ్డాయి. ఆదేశిక సూత్రాలు అంటాం మనం వీటిని. సో ఈ ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో పార్ట్ 4లో పొందుపరచబడ్డాయి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది అండి? బి, పార్ట్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఇవి ఆదేశిక సూత్రాలు మాత్రమే, అంటే గవర్నమెంట్ని ఆదేశిస్తాయి, రాజ్యాంగం ఆదేశిస్తుంది, ఇవి మీకు అవకాశం ఉన్నంత వరకు చేయండి అని. ప్రాథమిక హక్కులు అలా కాదు, ఖచ్చితంగా ప్రభుత్వాలు వాటిని అమలు చేసి తీరాల్సిందే. కానీ ఆదేశిక సూత్రాలలో ఆ ఇంప్లిమెంటేషన్లో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అయితే ఈ ఆదేశిక సూత్రాల అమలులో చట్టాలని రూపొందించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉచిత న్యాయ సహాయం కోసం మనము లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్, సో ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987లో రూపొందించడం జరిగింది. ఇది 1995 నవంబర్ 9 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్ట ప్రకారం మనము ఉచిత న్యాయ సహాయం అందించడానికి జాతీయ స్థాయిలో నాల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అండ్ రాష్ట్ర స్థాయిలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ స్థాయిలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రీవియస్ క్లాస్లో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం చూసాము. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అండి? బి, పార్ట్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, భారత్లోనే అత్యధిక క్షయ మరణాలు. సో ట్యూబెరిక్యులోసిస్కి సంబంధించి ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన అంతర్జాతీయ క్షయ నివేదికలోని కీలక అంశాలు ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇది మనకి హెల్త్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, చమురుకు భారతే చుక్కాని. ఈ ఆర్టికల్ ఇటీవల ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేసిన వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్లోని కీలక అంశాలను వివరించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, ఎగుమతుల ప్రోత్సాహానికి 45,000 కోట్ల పథకాలు. ఈ ఆర్టికల్ ఇటీవల అమెరికా యొక్క టారిఫ్ల నేపథ్యంలో ఎగుమతులు క్షీణిస్తూ ఉండడంతో ఎగుమతుల ప్రోత్సాహకానికి కేంద్రం తీసుకున్న నిర్ణయాల గురించి వివరిస్తుంది. ఇది మనకి ఎకానమీ అలానే గవర్నెన్స్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, పీఎం సీఎంలను తొలగించే బిల్లుపై జేపీసీ 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి పాలిటీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, R&Dలో మనం వెనకే. ఈ ఆర్టికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భారతదేశం చేస్తున్న ఖర్చు, అంటే జీడిపిలో వెచ్చిస్తున్న వ్యయం ఎంత అనేది, అండ్ ప్రపంచంలోని ఇతర దేశాలు చేస్తున్న వ్యయం గురించి కంపారిజన్ ఇక్కడ ఇవ్వడం చూడవచ్చు. వరల్డ్ బ్యాంక్ యొక్క వెబ్సైట్ నివేదిక ప్రకారం ఈ గణాంకాలు ఇచ్చారు. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే గవర్నెన్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భారత్లోనే అత్యధిక క్షయ మరణాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడి. ఈ ఆర్టికల్ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క అంతర్జాతీయ క్షయ నివేదికలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనము అసలు ట్యూబెరిక్యులోసిస్కి సంబంధించిన కీ ఫ్యాక్ట్స్ అనేది చూద్దాము అండి. ట్యూబెరిక్యులోసిస్ అనేది మైకోబాక్టీరియం ట్యూబెరిక్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. సో ఈ టీబీ, క్షయ అనేది బ్యాక్టీరియల్ డిసీజ్. ఇది ఎయిర్ బార్న్ ద్వారా ఎక్కువగా, అంటే గాలి ద్వారా ఎక్కువగా సంక్రమిస్తుంది. స్ప్రెడ్స్ వెన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ కాఫ్స్ ఆర్ స్నీజెస్. ఎవరైనా ఈ రోగి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఆ తుంపర్ల ద్వారా ఇది గాలిలోకి చేరుతుంది. ఆ గాలిలో చేరిన వాటిని ఇతరులు పీల్చినప్పుడు వారికి కూడా ఈ వ్యాధి అనేది సంక్రమించే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా టీబీ అనేది 2 రకాలు ఉంటుందండి, లేటెంట్ అండ్ యాక్టివ్.
చాలా మందిలో లేటెంట్ టీబీ అలాగా నిద్రావస్థలో ఉంటుంది. చాలా మందికి తెలియదు వారికి టీబీ లోపల ఉంది అని కూడా. దాని వలన ఏ విధమైన ప్రాబ్లం కూడా ఉండదు. లేటెంట్ టీబీ నో సిమ్టమ్స్, కెనాట్ స్ప్రెడ్, బ్యాక్టీరియా స్లీపింగ్ పొజిషన్లో ఉంటుంది. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి అనేది తగ్గిందో ఈ లేటెంట్ టీబీ యాక్టివ్గా మారే అవకాశం ఉంది. ఈ యాక్టివ్ టీబీ అనేది సిమ్టమ్స్ని కలిగి ఉంటుంది, అలానే ఇతరులకు సంక్రమించే అవకాశం కూడా ఉంటుంది. సో ఏమేమి సిమ్టమ్స్ మనము టీబీలో చూడవచ్చు అనేది చూస్తే, పెర్సిస్టెంట్ కాఫ్, మనకి తరచూ దగ్గు వస్తూ ఉంటుంది, కొంత రక్తం కూడా అందులో పడుతూ ఉంటుంది. అలానే చెస్ట్ పెయిన్ కావచ్చు, వీక్నెస్ కావచ్చు, వెయిట్ లాస్, సడన్ వెయిట్ లాస్ కావచ్చు, ఫీవర్, నైట్ స్వెట్స్, ఇవన్నీ కూడా ఈ టీబీకి సంబంధించి మనము సిమ్టమ్స్గా చెప్పవచ్చు. అలానే టీబీని 2 రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు అండి. ఒకటి పల్మనరీ టీబీ, 2 ఎక్స్ట్రా పల్మనరీ టీబీ. పల్మనరీ టీబీ అంటే లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యేది పల్మనరీ టీబీ. సో లంగ్స్ తప్ప మిగతా శరీర భాగాలలో దేనికి ఎఫెక్ట్ అయినా కూడా దానిని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అని పిలుస్తారు. లైక్ కిడ్నీస్, స్పైన్, ఈవెన్ లింఫ్ నాడ్స్, స్కిన్, ఇలాగా వివిధ శరీర భాగాలకు ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే కొన్ని సందర్భాలలో ఈ టీబీ అనేది డ్రగ్ రెసిస్టెన్స్గా మారిపోతూ ఉంటుంది. అంటే ఉపయోగించే ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ మెడిసిన్స్ అనేవి అవి పనికి రాకుండా పోతాయి. ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీలో ఫస్ట్ లైన్ డ్రగ్స్ అయిన రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్, వీటిని రెసిస్టెన్స్ అంటే ఇవి ఉపయోగించినా ఇంకా ఆ మందులు పనిచేయని విధంగా క్షయ అనేది లొంగదు. అప్పుడు సెకండ్ లైన్ డ్రగ్స్ అనేవి ఉపయోగించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎక్స్ట్రా డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ. ఇది సెకండ్ లైన్ డ్రగ్స్కి కూడా రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెడక్విలిన్, లైనజాయిలైడ్ ఇలాంటి డ్రగ్స్కి కూడా టీబీ అనేది లొంగదు. సో ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ని కాపాడే అవకాశాలు చాలా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి క్షయని వీలైనంత త్వరగా గుర్తించి సరైన విధానంలో మందులను వాడించగలిగితే క్షయని నిర్మూలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుత అంతర్జాతీయ నివేదిక ప్రకారం మనం చూస్తే భారత్లోనే అత్యధిక క్షయ మరణాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో 2024లో అత్యధిక క్షయ కేసులు నమోదైంది భారత్లోనే. తదుపరి స్థానాలలో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, చైనా, పాకిస్తాన్ ఉన్నాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన అంతర్జాతీయ క్షయ నివేదిక తెలిపింది. ప్రపంచంలో నమోదైన మొత్తం క్షయ కేసులలో 87% 30 దేశాల్లోనే సంభవించాయి. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే అందులోనూ 8 దేశాలలోనే 67% కేసులు కనిపించాయి. ముఖ్యంగా భారత్లో 27%తో అగ్రస్థానంలో ఉండగా తదుపరి ఇండోనేషియా 10%, ఫిలిప్పీన్స్ 6.8%, చైనా 6.5%, పాకిస్తాన్ 6.3%, నైజీరియా 4.8%, కాంగో 3.9%, బంగ్లాదేశ్ 3.6%తో అగ్రస్థానాలలో కొనసాగుతున్నాయి. భారత్ అయితే 27%, ఇంకా అది టాప్ మోస్ట్లో ఉంది. భారత్లో రిఫాంపిసిన్తో పాటు అనేక మందులకు లొంగని క్షయ కేసులు అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఈ రిఫాంపిసిన్ అనేది ఫస్ట్ లైన్ డ్రగ్స్కి సంబంధించి, కాబట్టి ఈ వీటికి కూడా లొంగడం లేదు. 2024లో క్షయ మరణాలలో చూస్తే 28% భారత్లోనే సంభవించాయి. అంతర్జాతీయంగా ఇదే అత్యధిక రేటు. ఓవరాల్గా పేషెంట్స్ 27% ఉన్నారు. అలానే ప్రపంచవ్యాప్తంగా టీబీ ద్వారా మరణించిన వారిలో కూడా భారతే అగ్రస్థానంలో ఉంది. 28% ప్రపంచవ్యాప్తంగా మరణాలు భారత్లోనే సంభవించాయి. అయితే కొత్త క్షయ కేసులు ఎక్కువగా నమోదైంది మాత్రం భారత్లో కాదు. ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. బంగ్లాదేశ్లో ఎక్కువగా నమోదయ్యాయి. ఒకవేళ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా అడిగితే దానిని మనము రాంగ్గా మార్క్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ టీబీ కేసులు భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి, కానీ న్యూ కేసెస్ని మనం పరిశీలించినప్పుడు మాత్రం బంగ్లాదేశ్ అధికంగా ఉన్నది. అలానే భారత్లో కూడా ఈ క్షయ కేసులు కొత్తగా నమోదైనవి ఎక్కువగానే ఉన్నాయి. అండ్ 2024లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 83 లక్షల మందికి టీబీ సోకింది. ఈ ఏడాది టీబీ కారణంగా సంభవించిన మరణాలు 12.3 లక్షలుగా ఉంది. అయితే టీబీ ఇంత ర్యాంపెంట్గా భారతదేశంలో విజృంభిస్తున్నా భారత ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవడం లేదో అంటే ఈ క్షయవ్యాధి నిర్మూలనకు భారత్ అనేక చర్యలను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేషనల్ ట్యూబెరిక్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ NTEPని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అండి, 2025 నాటికి భారతదేశంలో టీబీ అనేది నిర్మూలించాలి అని. SDG టార్గెట్ ఎంత మనకి 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించాలి అని. కానీ భారతదేశం 5 సంవత్సరాల ముందుగానే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ఈ ప్లాన్ అయితే తీసుకోవడం, ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు రిపోర్ట్స్ని బట్టి చూస్తే స్టిల్ వీ హ్యావ్ 27% ఆఫ్ కేసెస్. కాబట్టి దీనిలో సక్సెస్ అవ్వలేదు మనం. అలానే నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ 2017 నుంచి 2025 మధ్య ఏ విధంగా టీబీని నిర్మూలించాలి అని ఒక ప్లాన్ని తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం DTPB అంటే డిటెక్ట్, ట్రీట్, ప్రివెంట్ అండ్ బిల్డ్.
ఈ విధంగా ఈ క్షయవ్యాధి నిర్మూలన కోసం డిటెక్ట్ అంటే ముందు గుర్తించడం, ట్రీట్ అంటే దానికి ట్రీట్మెంట్ అందించడం, ప్రివెంట్ నిర్మూలించడం అండ్ బిల్డ్ ఒక ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయడం ఏ విధమైన ఈ వ్యాధి సంక్రమించకుండా. దీనితో పాటు 2022లో పిఎం టీబీ ముక్త్ భారత్ అభియాన్ని తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం నిక్షయ్ మిత్రాస్ ఈ క్షయవ్యాధితో బాధపడుతున్న వారిని అడాప్ట్ చేసుకుని వారికి తగిన పౌష్టికాహారం మరియు మందులకి అవసరమైన అమౌంట్ని అందించడానికి ఒక వాలంటరీగా దీనిని తీసుకురావడం జరిగింది. అలానే నిక్షయ్ ఎకోసిస్టమ్ ఇది ఒక వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి. దీనిలో రియల్ టైం ట్రాకింగ్ ఎంతమందికి క్షయ ఉంది, వారి యొక్క జీవన విధానం ఎలా ఉంది, వారికి సంబంధించి మెడిసినల్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఈ నిక్షయ్ ఎకోసిస్టమ్ ద్వారా డెవలప్ చేయడం జరిగింది. దీనితో పాటు నిక్షయ్ పోషణ యోజన అంటే ఈ టీబీకి గురి అయిన వారిలో పౌష్టికాహారం చాలా కీలకం వారికి. సో అలాంటి వారికి పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వం 1000 రూపాయలని ప్రతి నెల వారికి అందించడం జరుగుతుంది. ఎర్లియర్ 500 ఉండేది, తర్వాత దానిని 1000 రూపాయలకి చేయడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలని ప్రభుత్వం తీసుకువచ్చినా కూడా ఇంకా భారతదేశంలో ఈ టీబీ అనేది చాలా ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చమురుకు భారతే చుక్కాని, ఇంధన గిరాకీలో వేగవంత వృద్ధి, 2035 వరకు ఏటా సగటున 3% పెరగొచ్చు. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తాజా నివేదిక. ఈ ఆర్టికల్ ఇటీవల ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఈఏ విడుదల చేసిన గ్లోబల్ ఎనర్జీ అవుట్లుక్లోని కీలక అంశాలను, ముఖ్యంగా ఇండియన్ కంటెక్స్ట్లో ఇంధన వృద్ధి గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇందులోని కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇది మెయిన్స్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ డేటా అండి. మనకి ఎగ్జామ్లో ఈ డేటాని డైరెక్ట్గా కోట్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు దిగుమతి వినియోగ దేశమైన భారత్ వచ్చే దశాబ్దంలో చమురు గిరాకీ వృద్ధికి సరికొత్త చోదకంగా మారనుంది. అంటే అన్ని దేశాల కంటే భారత్లోనే చమురుకి గిరాకీ ఎక్కువగా ఉండనుంది. వర్ధమాన దేశాలలో భారత్లోనే ఇంధనానికి వేగంగా వృద్ధి కనిపించనుంది అని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఈఏ అంచనా వేసింది. 2034 వరకు ఏటా 3% చొప్పున వృద్ధి నమోదు కావచ్చు అని గ్లోబల్ ఎనర్జీ అవుట్లుక్లో పేర్కొంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నివేదిక ఇంపార్టెంట్. ఈ నివేదిక ఇచ్చిన సంస్థ ఏది అని ప్రిలిమ్స్లో అడగొచ్చు, అండ్ ఈ నివేదికలోని డేటా మనకి మెయిన్స్లో కూడా ఇంపార్టెంట్. ఈ నివేదిక యొక్క గణాంకాలను మనం చూస్తే 2050 వరకు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఆయిల్ మీదే డిపెండెన్సీ ఎక్కువగా ఉండనుంది. ప్రస్తుత విధానాలను బట్టి చూస్తే ఇంధనాలలో 2050 వరకు చమురుదే రాజ్యం. గత 10 ఏళ్లలో చమురు గిరాకీలో 75% పైగా వాటా చైనాదిగా ఉండేది. ప్రస్తుతం ఈ పరిస్థితి మారి చమురు వృద్ధికి చోదకంగా భారత్ మారనుంది. 2024లో మనము రోజుకి 5.5 మిలియన్ బ్యారెల్లు, దీనిని ఎంబీపీడీ అని పిలుస్తారు, మిలియన్ బ్యారెల్ పర్ డే అని పిలుస్తారు. ఇలా రోజుకి మనము 5.5 మిలియన్ బ్యారెళ్లను దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ చమురు వినియోగం 2035కి 8 ఎంబీపీడీకి పెరగవచ్చు అని ఈ నివేదిక అంచనా వేస్తుంది. దీనికి గల కారణాలేంటి? కార్ల కొనుగోలులో భారీ వృద్ధి కనిపిస్తూ ఉంది. రసాయనాలు, ప్లాస్టిక్స్, విమాన ఇంధనానికి గిరాకీ పెరుగుదల, వంట గ్యాస్ వినియోగం పెరుగుదల, ఇవన్నీ కూడా ఈ చమురు వృద్ధికి దోహదం చేయనున్నాయి. భారత్లో చమురు గిరాకీ 2035 కల్లా 2 ఎంబీపీడీ అంటే రోజుకి 2 మిలియన్ బ్యారెళ్ల వినియోగం పెరగనుంది. అండ్ ఇది ప్రపంచంలోనే అత్యధికంగా నమోదవుతుంది. ఈ ట్రెండ్ అనేది 2050 వరకు కొనసాగుతుంది అని ఈ నివేదిక అంచనా వేస్తుంది. భారత్ తర్వాత నెక్స్ట్ ప్లేసెస్లో ఆఫ్రికా 1.2 ఎంబీపీడీ, ఆగ్నేయాసియా 1 ఎంబీపీడీ తర్వాత స్థానాలలో ఉన్నాయి. అలానే ఇండియన్ కంటెక్స్ట్లో ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ గురించి కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. భారత్లో చమురు ఉత్పత్తి పరిమితంగా ఉన్నందున దిగుమతులపైనే ఆధారపడుతూ ఉంది. భారత్ చమురు అవసరాలలో దిగుమతుల వాటా 2024లో 87%గా ఉంది. ప్రస్తుతం మనము దిగుమతుల పరంగా చూస్తే 87% దిగుమతుల మీదే ఆధారపడుతున్నాం. అయితే ఇది 2035 నాటికి 92%కి చేరవచ్చు అనేది అంచనా. అంటే ఇంకా మనము దిగుమతుల మీద అధికంగా ఆధారపడే అవకాశం ఉంది. అలానే న్యాచురల్ గ్యాస్ విషయానికి వస్తే భారత్లో సహజ వాయువు గిరాకీ 2035 కల్లా రెట్టింపు అయ్యి 140 బిలియన్ ఘనపు మీటర్లకు చేరవచ్చు అనేది ఈ నివేదిక అంచనా వేస్తుంది. అలానే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి కూడా ఈ నివేదికలో మనం చూడవచ్చు. సౌర, పవన ఇంధన వనరులు 2050 కల్లా మొత్తం ఇంధన మిశ్రమంలో 20% వాటా పొందే అవకాశం ఉంది. పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యం వాటా 2030 కల్లా 60%కి,
2035 కల్లా 70% చేరవచ్చు అని ఈ నివేదిక అంచనా వేస్తుంది. ఆల్రెడీ మనము ప్రస్తుతం 51%లో ఉన్నాం. సో ఇది ఈ గ్లోబల్ ఎనర్జీ అవుట్లుక్ IEA విడుదల చేసిన కీలక నివేదికలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎగుమతుల ప్రోత్సాహానికి 45,000 కోట్ల పథకాలు, కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర. ఈ ఆర్టికల్ మనకి ఇండియా US టారిఫ్ వార్ ఫలితంగా అమెరికా విధించిన అధిక టారిఫ్ల ప్రభావాన్ని తట్టుకునేందుకు భారత్ ప్రారంభించిన 2 కీలక పథకాల గురించి వివరిస్తూ ఉంది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. భారత ఎగుమతిదారులు ఈ టారిఫ్ల ప్రభావాన్ని తట్టుకునేందుకు సుమారు 45,000 కోట్ల విలువైన 2 పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా MSMEలు, తొలిసారి ఎగుమతి చేసేవారు, కార్మికులు అధికంగా ఉండే రంగాల కోసం 25,060 కోట్లతో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్కు అనుమతినిచ్చింది. ఇందులో నిర్యత్ ప్రోత్సాహన్ కింద 10,401 కోట్లు, నిర్యత్ దిశ కింద 14,659 కోట్లు అనే 2 ఉప పథకాలు కూడా ప్రారంభించారు. సెకండ్ స్కీమ్ వచ్చి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎక్స్పోర్టర్స్. దీని కింద 20,000 కోట్ల వరకు తాకట్టు అవసరం లేని రుణాలను అందిస్తారు. ఎప్పుడైతే ఎటువంటి కొలాటరల్ లేకుండా రుణాలు లభ్యమవుతూ ఉన్నాయో ఎక్స్పోర్టర్స్కి అది ప్రోత్సాహకం అందిస్తుంది. నిర్యత్ ప్రోత్సాహన్ అనేది ఫోకసెస్ ఆన్ ఇంప్రూవింగ్ యాక్సెస్ టు ఎఫోర్డబుల్ ట్రేడ్ ఫైనాన్స్. ఎవరైతే ఈ ట్రేడ్ చేసేవారు ఉన్నారో వారికి ఫైనాన్సెస్ అందించడం కోసం ఈ నిర్యత్ ప్రోత్సాహన్ అనేది తీసుకురావడం జరిగింది. నిర్యత్ దిశ అనేది నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్. ఇందులో క్వాలిటీ, ఎక్స్పోర్ట్ క్వాలిటీ కోసము కంప్లైన్స్ సపోర్ట్, ఇలాంటి అసిస్టెన్స్ అనేది లభిస్తుంది. అలానే కీలక ఖనిజాల ఉత్పత్తి పెంపునకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. గ్రఫైట్, సీసియం, రుబిడియం, జెర్కోనియం వంటి కీలక ఖనిజాల ఉత్పత్తిని దేశీయంగా పెంచేందుకు వాటి రాయల్టీ ధరలను హేతుబద్ధీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఖనిజాల గనులను వేలం వేసేందుకు లిథియం, టంగ్స్టన్, అరుదైన భూయస్కాంత ఎలిమెంట్స్, నియోబియం వంటి వాటిని వెలికి తీసేందుకు ఇది ఉపకరించనుంది. ఎప్పుడైతే రాయల్టీ తగ్గిందో ఆటోమేటిక్గా ఎక్కువ మంది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ దీని కారణంగా ఉత్పత్తి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కీలక ఖనిజాల యొక్క ఉపయోగం ఏంటి? ఈ కీలక ఖనిజాలు ముఖ్యంగా గ్రఫైట్ను విద్యుత్ వాహనాల బ్యాటరీల్లో వినియోగిస్తారు. జెర్కోనియంను అణు ఇంధనం, ఏరోస్పేస్, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలలో వాడతారు. సీసియంను హైటెక్ ఎలక్ట్రానిక్స్, అటామిక్ క్లాక్స్, GPS వ్యవస్థలు, క్యాన్సర్ థెరపీ పరికరాలలో వినియోగిస్తారు. రుబిడియంను ఫైబర్ ఆప్టిక్స్, టెలికాం, చీకటిలో చూసేందుకు వాడే పరికరాలలో వినియోగిస్తారు. ఎస్పెషల్లీ ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అండ్ ఈ కీలక ఖనిజాలు ఇవన్నీ కూడా మనకి భవిష్యత్తులో ఎంతో కీలకమైన ఎలక్ట్రానిక్ వెహికల్స్లో ఉపయోగించడానికి కీలకంగా ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. PM CMలను తొలగించే బిల్లుపై JPC జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. సో మనము లాస్ట్ క్లాస్లోనే చూసాము 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలించడం కోసం ఒక సంయుక్త పార్లమెంటరీ సంఘం ఏర్పాటయ్యే అవకాశం ఉంది అని, దానిలో గల సభ్యుల పేర్లు ఈ విధంగా ఉండవచ్చు అని లాస్ట్ క్లాసులోనే మనం చూసాము. అయితే దానిని ఖరారు చేస్తూ ఇప్పుడు ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ JPC యొక్క చైర్పర్సన్ ఎవరు అండ్ ఈ JPC యొక్క ఉద్దేశం ఏంటి, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు యొక్క కీలక డీటెయిల్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టారు? తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులనైనా తొలగించే విధంగా వీలు కల్పిస్తూ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలించేందుకు భాజపా MP అపరాజిత సారంగి నేతృత్వంలో 31 మంది సభ్యులతో ఈ JPC ఏర్పాటైంది. మనకి తెలుసు ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇటు రాజ్యసభ నుంచి అటు లోక్సభ నుంచి కూడా సభ్యులు ఉంటారు అండ్ బోత్ రూలింగ్ అండ్ అపోజిషన్ పార్టీస్ నుంచి సభ్యులను ఈ కమిటీకి ఎంపిక చేస్తారు. అయితే కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ మిత్రపక్షాలు దీనిని బహిష్కరించడంతో అపోజిషన్ పార్టీ సభ్యులు తక్కువ మంది ఉన్నారు. 31 మంది సభ్యులతో కూడిన ఈ జాబితాని మనం చూస్తే భాజపా నుంచి 15 మంది, ఇతర NDA పార్టీల నుంచి 11 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. అండ్ విపక్ష పార్టీల సభ్యుల సంఖ్య కేవలం 4కే పరిమితమైంది. వీరిలో NCP SP, అకాలీదళ్, AIMIM, వైకాపా మాత్రమే ఈ కమిటీలో చేరాయి.
అలానే ఒక నామినేటెడ్ సభ్యుడిని కూడా దీనికోసం ఎంపిక చేశారు. అండ్ తెలుగు స్టేట్స్ నుంచి ఎవరెవరు ఈ కమిటీలో భాగస్వామిగా ఉన్నారు అనేది చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచి డికే అరుణ భాజపా, కె లక్ష్మణ్ భాజపా, అసదుద్దీన్ ఓవైసీ ఏఐఎంఐఎం, లావు కృష్ణదేవరాయలు తెదేపా, వల్లభనేని బాలశౌరి జనసేన, నిరంజన్ రెడ్డి వైకాపాలకు చోటు లభించింది. అలానే ఈ కమిటీ ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లును కూడా పరిశీలించనుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ జేపీసీ రికమెండేషన్స్ మ్యాండేటరీ కాదు. ఈ జేపీసీ రికమెండేషన్స్ని ప్రభుత్వం పరిశీలించి వాటిని అమలు చేయాలనుకుంటే బిల్లులో మార్పులు జరుగుతాయి. ఒకవేళ అమెండ్మెంట్స్ ఏమీ లేదు అనుకుంటే తిరిగి అదే బిల్లును సభలో ప్రవేశపెడతారు. బోత్ అమెండ్మెంట్ ఉన్నా లేకపోయినా తిరిగి సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సభ ఆమోదం తర్వాత అది చట్టబద్ధంగా మారుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. R&Dలో మనం వెనకే. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి భారతదేశం చాలా అభివృద్ధి చెందిన దేశాలు మరియు వర్ధమాన దేశాలతో పోటీలో ఉన్నా కూడా ఆ దేశాలు తమ బడ్జెట్లో చేస్తున్న ఖర్చులతో చూస్తే మాత్రం భారత్ చాలా వెనుకబడి ఉంది. ఇటీవల ప్రపంచ బ్యాంకు తన వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం మనం చూస్తే భారతదేశం తన జీడిపిలో ఎంత ఖర్చు చేస్తుంది అండ్ మిగిలిన దేశాల యొక్క ఖర్చు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. ఏ దేశమైనా ఆర్థిక అభివృద్ధి సాధించాలి అంటే పరిశోధన అభివృద్ధిపై తగినంత ఖర్చు చేయాలి. అది నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తుంది. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడానికి తోడ్పడుతుంది. R&Dపై తగినంత దృష్టి సారిస్తే నూతన వస్తువులు సేవల సృష్టికి మార్గం సుగమమవుతుంది. అలానే ఉత్పాదకత అనేది ఇనుమడిస్తుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఈ ప్రొడక్టివిటీ పెరగడం వలన జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో ఇదంతా కూడా ఒక వర్చ్యువస్ సైకిల్లా మనం చెప్పవచ్చు. అయితే భారత ప్రభుత్వం ఈ విషయంలో కొంత వెనుకబడే ఉంది. భారత్ 2020లో తన జీడిపిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కేవలం 0.65% మాత్రమే వెచ్చించింది. ఇతర దేశాలతో పోలిస్తే మనము ఇంకా చాలా వెనుకబడి ఉన్నాము. 2022లో కొన్ని దేశాలు తమ జీడిపిలో ఎంత సొమ్మును R&D కోసం ఖర్చు చేశాయో చూస్తే ఇజ్రాయెల్ ఏకంగా 6.02%తో అగ్రస్థానంలో ఉంది. దక్షిణ కొరియా 5.21%, అమెరికా 3.59%తో టాప్ 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఇంకా జపాన్ 3.41%, జర్మనీ 3.13%, ఫిన్లాండ్ 2.96%, చైనా కూడా 2.56%తో ఉంది. నెదర్లాండ్స్ 2.26%, ఫ్రాన్స్ 2.23%, ఇటలీ 1.39%. ఇలాగా టాప్ 10 కంట్రీస్ని మనం చూడవచ్చు. ఇండియా మాత్రం 0.65%తో మాత్రమే R&Dలో వెచ్చిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2026 టాప్ 10 పర్యాటక ప్రదేశాల్లో కొచ్చిన్. ఈ ఆర్టికల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 పర్యాటక ప్రదేశాలలో భారతదేశం నుంచి కొచ్చిన్ స్థానం దక్కించుకోవడం, దానికి సంబంధించిన డీటెయిల్స్ని వివరిస్తూ ఉంది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. కేరళలోని కొచ్చిన్ నగరం 2026 ఏడాదికి గాను తప్పక సందర్శించాల్సిన టాప్ 10 ట్రెండింగ్ డెస్టినేషన్లో ఒకటిగా ప్రతిష్టాత్మక ప్రపంచ జాబితాలో చోటు సంపాదించడంతో రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త ఊపు రానుంది. దీనిని ఎవరు ఈ ర్యాంకింగ్ ఇచ్చారు అనేది చూస్తే ప్రసిద్ధమైన ట్రావెల్ వేదిక booking.com ఈ జాబితాను రూపొందించింది. ఈ గుర్తింపుతో వియత్నాం, స్పెయిన్, కొలంబియా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికా దేశాల ముఖ్య నగరాల సరసన కొచ్చిన్ చేరింది. అలానే కొచ్చిన్తో పాటు నగరానికి సమీపంలోని ప్రశాంత ద్వీప గ్రామం కట్మకుడికి సైతం అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. సో ప్రపంచ దేశాల సరసన భారతదేశ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు పర్యాటక ప్రదేశాలలో టాప్ 10 ప్లేసెస్లో భారతదేశం నుంచి కొచ్చిన్ కూడా ఉంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ను ఈ క్రింది సంస్థలలో ఏది విడుదల చేసింది? ఈ రోజు క్లాస్లో మనము వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ గురించి అండ్ ఇందులోని కీలక డీటెయిల్స్, ముఖ్యంగా భారతదేశం కమింగ్ డేస్లో ఆయిల్ సెంట్రిక్ ఇంపోర్ట్స్కి కీలకంగా ఉండనుంది అని ఈ నివేదిక వెల్లడించింది. ఈ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.